जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। स्वामी अंदर की नेटी गीतामृत कार्यक्रम 108వ గీతా యజ్ఞం ఈరోజు మనందరికీ చాలా శుభదినము సుదినము। 108వ గీతా యజ్ఞాన్ని మనమందరము జరుపుకుంటున్నాము। అది కూడా చాలా అద్భుతమైన విషయాన్ని భగవంతుడి ద్వారా వినబోతున్నాము। ఏంటంటే ఈరోజు మనం చర్చించబోయే అంశము ఆహారము మరియు మనం చర్చించబోయే ఏంటంటే రెండు విషయాలను ఇక్కడ చర్చిస్తున్నాం మనం ఈరోజు। యజ్ఞాలు, ఆహారము, యజ్ఞాల యొక్క రకాలు, వాటి ప్రయోజనము। ఆహారానికి యజ్ఞానికి లింక్ ఉంటుంది అన్నట్టు। ఓకే, సో కాబట్టి ఆహారంలో ఎన్ని రకాలు ఉన్నాయి, యజ్ఞాలు ఎన్ని రకాలు, మరి ఏ యజ్ఞం వల్ల ఎటువంటి ప్రయోజనం మనకు కలగబోతుంది, మరి మనం అందరం కూడా మానవులము అత్యున్నతమైనటువంటి ప్రయోజనాన్ని కోరుకోవాలి। ఎందుకంటే మనము ఈ భౌతిక సమాజంలో కూడా ఏ పని చేసినా కూడా నాకు చాలా ఎక్కువ ప్రయోజనం కలిగేటువంటి ఏదైనా ఉంటే దాని కొరకు భౌతికంగా ఏదన్నా పర్చేజ్ చేయాలన్నా, ఏదైనా బిజినెస్ చేయాలన్నా, లేదంటే మన పిల్లలు ఏదైనా అకాడమిక్స్ ఏదైనా ఎగ్జామ్స్ రాపిస్తే ఏది చాలా ఉత్తమమైనటువంటి రిజల్ట్ ఉంటుందో చూసుకుంటూ ఉంటాం ప్రతిదీ కూడా మనం। సో మంచి రిజల్ట్ లేనిది ఏది కూడా ప్రయత్నం చేయరు ఎవరైనా కూడా। సో ఇక్కడ మనము ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా త్రిగుణాలతో కూడుకున్నది। ఓకే, సత్వగుణము, రజోగుణము, తమోగుణము। మన దేహం కూడా త్రిగుణాలతో కూడుకున్నది। మన దేహంలో కూడా 3 గుణాలు ఉంటాయి। సో కాబట్టి ఇక్కడ ఆహారము 3 గుణాలతో కూడుకుంది, తర్వాత యజ్ఞాలు 3 గుణాలతో కూడుకున్నది। సో ఏది చూసినా ఆ విధంగా మనకు భగవంతుడు ఈరోజు అద్భుతంగా బోధిస్తున్నారు। ఏంటంటే మన నిజ జీవితంలో ఈ భౌతిక ప్రపంచంలో ముఖ్యమైనవి ఆహారము, యజ్ఞము, దానము, తపస్సు, ఇవన్నీ కూడా 3 విభాగాలు 3 రకాలుగా విభజించడం జరిగింది। ఓకే, సో ఎవరైనా ఒకవేళ అత్యున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని పొందాలంటే ఏం చేయాలా? సో అంటే ఈ 3టికి అతీతమైంది దాన్ని ఏమంటారు? సత్వ రజో తమో గుణాలకు అతీతమైంది శుద్ధ సత్వం। అది మనకు బుద్ధిమంతులు మాత్రం దాన్ని కోరుకుంటారు, బుద్ధిహీనులు ఈ 3టిని కోరుకుంటారు। ఎందుకంటే ఈ 3 కూడా మనని ఈ భౌతిక ప్రపంచంలో బంధిస్తాయి। ఈ 3టికి అతీతమైంది ఏమన్నా ఉందా అంటే శుద్ధ సత్వం। ప్రతిదీ కూడా ఈ 3 ప్లస్ ఈ హైయెస్ట్ దాని ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్లో చెప్తుంటారు భగవంతుడు ఎప్పుడు కూడా। అది పొందిన వాళ్ళు ఉత్తమమైనటువంటి రిజల్ట్ పొందుతారు। అది శాస్త్రయుక్తంగా భగవంతుడు రికమెండ్ చేసిన విధంగా ఉంటుందన్నమాట। సో దీంట్లో మనం చూద్దాం ఇప్పుడు సత్వగుణ ఆహారము ఏంటి, వాటి లక్షణాలు, వాటిని మనం అనుసరిస్తే ప్రయోజనం। ఓకే, సో సత్వగుణము యొక్క ఫుడ్ భగవంతుడు ఆల్రెడీ భగవద్గీతలో మనకు 9వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్తారు। ఏంటది? పత్రం, పుష్పం, ఫలం, తోయం। ఈ 4 పత్రం అంటే లీఫీ వెజిటబుల్స్, పుష్పం ఫ్లవరీ వెజిటబుల్స్, తోయం అంటే వాటర్ రసం, తర్వాత ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఫలాలకు సంబంధించిన వెజిటబుల్స్ భగవంతుడు మానవులకు స్పెషల్గా రికమెండ్ చేస్తాడు, భుజించండి, అది సాత్విక ఆహారం అంటాడు। కానీ భగవంతుడు దాన్ని కూడా ఏమన్నారు? శుద్ధ సాత్వికము ఎప్పుడవుతుంది? అది 3వ అధ్యాయము భగవద్గీత 13వ శ్లోకంలో చెప్తారు। సో సాత్వికాన్ని కూడా శుద్ధ సాత్వికంగా మార్చుకోవాలంటే యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే సర్వకిల్విషయ,
భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణ. సో సాత్వికం ఈ 84 లక్షల ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉంటే వాటిలో సాత్వికమైన జీవరాశులు చాలా ఉన్నాయి. లైక్ మనం చూస్తే ఆవు, గేదెలు, తర్వాత ఎడ్లు, ఈవెన్ కోతులు, తర్వాత మేకలు, గొర్రెలు, ఇంకా చిన్న జంతువులు చూస్తే కుందేళ్ళు, ఇలా చాలా సాత్వికమైన జంతువులు చాలా ఉన్నాయి. పక్షుల్లో కూడా సాత్వికమైనటువంటి పక్షులు ఉండొచ్చు. మరి ఆ సాత్వికమైన దానివల్ల మనకు అత్యంత ఉన్నతమైనటువంటి ప్రయోజనం ఉంటుందా అనేది ఇక్కడ చూద్దాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? సత్వగుణంలో ఉన్నటువంటి ఆహారాలు మనకేం చేస్తాయంట? ఆయు ప్రమాణాన్ని పెంచుతాయి, ఆయుష్ని పెంచుతాయి, వృద్ధి చేస్తాయి. తర్వాత మన జీవనం పవిత్రంగా ఉంటుంది, అంటే అహింసాత్మకంగా ఉంటుంది అన్నట్టు. ఆ సాత్వికమైనటువంటి భోజనం మనకు బలాన్ని చేకూరుస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత దానివల్ల ఆనందము, తృప్తి మనకు కలుగుతాయి. ఆహారం ఎలా ఉంటుందంట? సాత్వికమైన ఆహారము అది ఇందాక మనం అనుకున్నాం కదా, పత్రం, పుష్పం, ఫలం, తోయం. సో అది రసవంతంగా ఉంటుంది, అది మనకు పుష్టికరం, ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత మన హృదయానికి ప్రీతికరము, కడుపు కూడా మంట అటువంటి ఉండే అన్నట్టు సాత్వికమైనటువంటి ఆహారం. సో మనం దీన్ని శుద్ధ సత్వంగా మార్చాలంటే భగవంతుడు ఏమన్నాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి. మనం భగవంతుడు భక్తితో, ప్రేమతో అశ్నామి ప్రేతాత్మన, అంటే భక్తితో, ప్రేమతో దేన్ని? పత్రం, పుష్పం, ఫలం, తోయం, వాటిని నాకు సమర్పించినప్పుడు నేను స్వీకరిస్తానని భగవంతుడు చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది? అది శుద్ధ సత్వంగా మారుతుంది ఆహారం. సో ముఖ్యంగా ఇక్కడ మనకు 3 రకాల ఆహారాలను బోధించారు. అంటే ఫస్ట్ నెంబర్ 1 ఏంటి? సాత్వికమైన ఆహారం. సాత్వికమైన ఆహారాన్ని మనము కేవలం అలానే భుజిస్తే, మనుషులకు ముఖ్యంగా భగవంతుడు రికమెండ్ చేసింది సాత్వికమైన ఆహారమే. జంతువులే సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి. ఏంటి? ఆవు, గేదె, మేక, తర్వాత కోతి, ఇవన్నీ సాత్వికమైన జంతువులే. మరి మనం ఆ జన్మల నుంచి ఆల్రెడీ క్రాస్ అయి వచ్చేసాం, దాటి వచ్చాం. సో ఎలా? మనకు మహాభారత్లో కూడా చెప్తారు. ఏమంటారు? ఆహార నిద్ర భయమైతున్నం చ సమన్యమేతత్ పశుభిర్నరాణాం. ఆహారం మనం 84 లక్షల జీవకోటిలో పశువు జన్మలోనే మనం ఆల్రెడీ సాత్వికమైన ఆహారాన్ని భుజించి మనుష్య జన్మకు వచ్చాం. మనుష్య జన్మలో కూడా కేవలం సత్వగుణ ఆహారంలో మనము ఉన్నాం. మనకు దీంట్లో కూడా కొంతమంది మనం ఆల్రెడీ నెట్లో వెతికితే దొరుకుతుంది. గొప్ప గొప్ప బలవంతులు కూడా కొంతమంది శుద్ధ శాకాహారులు ఉంటారంట. అర్థమైంది? ఈవెన్ ఆనియన్ గార్లిక్ కూడా తిననటువంటి శాకాహారులు వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు. అర్థమైందా? చాలా గొప్ప గొప్ప పైల్వాన్లు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అన్నట్టు. అర్థమైందా? సో కానీ మనం అది సేమ్ అలానే కేవలం సాత్విక ఆహారంతో మనం జీవించి మరణిస్తే ఏమంటారు భగవంతుడు? యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషే భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణ. ఒకవేళ నాకు సమర్పించ యజ్ఞము అంటున్నారు. యజ్ఞము అంటే యజ్ఞాలు కూడా 3 రకాలు ఉంటాయి. సాత్వికమైన యజ్ఞం, రాజసీ యజ్ఞము, తామసీ యజ్ఞం. భగవంతుడు ఒకవేళ అర్పించకుండా, ఎవరి యజ్ఞంలో భగవంతుడికి అర్పించకుండా భోజనం చేస్తే వాళ్ళు పాపాన్ని భుజించిన వాళ్ళు అవుతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు సాత్వికమైనటువంటి ఆహారం కాకుండా దాన్ని శుద్ధ సాత్వికంగా మార్చుకోవాలి. శుద్ధ సాత్వికంగా మార్చుకోవాలంటే సింపుల్, కేవలం భగవంతుడికి నైవేద్యం సమర్పించి రాధాకృష్ణులకు, దాని తర్వాత మనం ప్రసాదాన్ని మనం భుజించాల. దాని కొరకే మనుషులు ఉన్నారు. ఇది సాత్విక ఆహారము, దెన్ శుద్ధ సాత్వికం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా సాత్వికం నుంచి శుద్ధ సాత్వికం ఎందుకు చెప్తున్నానంటే, మన చరిత్రలో గొప్ప గొప్ప భక్తులందరూ కూడా లైక్ ధ్రువ మహారాజు ఉన్నారు. ఆయన 5 సంవత్సరాల బాలుడు భగవత్ ప్రాప్తి, భగవంత్ సాక్షాత్కారాన్ని పొందాడు. ఆయన ఈ భూమండలానికి చక్రవర్తి సామ్రాట్గా ఉన్నారు. కానీ
తన యొక్క తండ్రి పినతల్లి ద్వారా అవమానం పాలయ్యి నేను ఈ అవమానం నుంచి నేను తట్టుకోలేను, సో ఈ అవమాన భారం నుంచి బయటపడాలంటే తన తల్లి యొక్క రికమెండేషన్ వల్ల సలహా ద్వారా భగవంతుడు మాత్రమే నేను రక్షించగలుగుతాడని చెప్తే, భగవంతుడు ఎలా నేను భగవంతుని పొందగలుగుతాను అంటే అప్పుడు చెప్తారు, అరణ్యాల్లో నువ్వు భగవంతుడి గురించి తపస్సు చేస్తే నువ్వు పొందగలుగుతావు. మరి తపస్సు అన్నప్పుడు ఏం చేయాలా? ఇంట్లో అయితే పంచభక్ష పరమాన్నాలు చప్పన్ భోగ్ ప్రసాదం ఉంటుంది, చక్రవర్తులు కాబట్టి. మరి అరణ్యాల్లో ఏం దొరుకుతుంది? కందమూలాలు ఫలాలు మాత్రమే దొరుకుతాయి. ఆకులు, అలములు, కందమూలాలు, తోయం, యమున నీళ్లు అవి తాగుకుంటూ ధ్రువ మహారాజు కందమూలాలు, ఫలాలు, ఆకులు, తర్వాత నీళ్లు తాగుకుంటూ భగవంతుడి గురించి తపస్సు చేస్తే భగవంతుడు అక్కడ ఏంటి భగవంతుడికి సమర్పించి కేవలం శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి ఆ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది? పాపాన్ని భుజించిన వాళ్ళు అవుతాం. కాబట్టి భక్తులు ఎవరు కూడా అటువంటి ప్రయత్నం చెయ్యరు, కేవలం వాళ్ళు భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటారు. మరి మనందరం కూడా సాత్వికులమా, రాజసికులమా, తామసికులమా? సాత్వికులు కూడా ఆహారం వల్ల ఏమవుతుంది? మంచిదే, ఆరోగ్యంగా ఉంటుంది, తర్వాత మనకు ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిగా కలిగిస్తుంది. కానీ ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే భగవంతుడే మనకు హింట్ ఇచ్చారు, ఒక అలర్ట్ చేశారు. నాకు సమర్పించకుండా, యజ్ఞం ద్వారా నాకు సమర్పించకుండా తింటే మీరు పాపాన్ని భుజిస్తారు, మరి పాపకర్మ వల్ల దాన్ని అనుభవించాల్సి ఉంటుందని చెప్తారు. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సత్వగుణంలో ఆహారం ఏంటి, ఆహారం యొక్క లిస్ట్ ఏంటి, దాని తర్వాత వాటి లక్షణాలు ఏంటి, వాటి ప్రయోజనం అర్థమైంది. వాటిని మనము శుద్ధ సత్వ ఆహారంగా ఎలా మార్చుకోవాలో అర్థమైంది. ఇప్పుడు మనం చూద్దాం, ఒకవేళ రాజసిక ఫుడ్ ఎలా ఉంటుంది ఆహారం. నేను రాజసిక ఆహారాన్ని ఏమన్నా ఇష్టపడుతున్నానా, తీసుకుంటున్నానా అనేది మనం లిస్ట్ చెక్ చేసుకొని, ఒకవేళ నేను రాజసికంలో ఉంటే దాన్ని సాత్విక, శుద్ధ సాత్వికంగా మార్చుకోండి. రాజసిక ఫుడ్ చాలామందికి వీటిని లైక్ చేస్తారు. చూడండి, మిక్కిలి చేదుని లైక్ చేస్తూ ఉంటారు. నెంబర్ 1 అతి పులుపు. కొంతమంది ఫుడ్ చాలా పుల్లగా ఉండాలా, నాకు చాలా పులుపు అంటే చాలా ఇష్టం అంటుంటారు. వాళ్ళందరూ రాజసికంలో ఉన్నట్టు అన్నట్టు, అర్థమైందా? తర్వాత 3వది చాలా సాల్ట్ ఎక్కువ వేసుకొని తింటారు, పైన కూడా చల్లుకుంటూ ఉంటారు. అంటే అటువంటి రుచిని, అటువంటి టేస్ట్ కోరుకుంటున్నారంటే వాళ్ళందరూ కూడా రాజసిక మార్గంలో ఉన్నట్టు. తర్వాత చాలా వేడివేడి ఇట్లా నాలుక కాలేటట్టుగా తింటూ ఉంటారు, అతి వేడి, అది కూడా రాజసిక ఆహారం కింద వస్తుంది. తర్వాత తీవ్రమైనట్టి, మళ్ళా రసహీనమైనట్టి. సాత్వికంది రసవంతమైంది, రాజసికము రసహీనమైనట్టిది. తర్వాత చాలా కారం, మంట, మసాలా, కడుపులో మంట కలిగించేటువంటి దాన్ని రాజసిక ఫుడ్ అంటారు. ఇవన్నీ కూడా రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఇష్టమైనవి. మరి ఈ లక్షణాలు, అంటే ఈ లక్షణాలు మనకున్నాయంటే మనం రజోగుణంలో ఉన్నట్టు. ఈ తిలకం ఇవన్నీ పెట్టుకున్నా ఈ లక్షణాల నుంచి మనం బయటపడాలి, లేదంటే రజోగుణంలో ఉన్నట్టు. మరి ఈ గుణములు కలిగినటువంటి ఫుడ్ మనం తీసుకోవడానికి ఇష్టపడితే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? అటువంటి ఆహారము దుఃఖాన్ని, క్లేశాలను, రోగాలను కలిగిస్తుంది ఈ రాజసికమైనటువంటి ఆహారం ద్వారా. తర్వాత తామసిక ఆహారం చూద్దాం. దీని నుంచి కూడా మళ్ళీ మనం ప్రతిదీ కూడా గోల్ ఏంటి? రజోగుణం నుంచి సత్వగుణానికి వెళ్ళాలా, లేదా డైరెక్ట్ మనకు భగవద్గీత జ్ఞానం ఉంటే లేదు రజోగుణం నుంచి డైరెక్ట్ నేను సత్వ కూడా కాదు, ఆహారం సత్వనే, బట్ దాన్ని శుద్ధంగా మార్చుకొని నేను భోజనం చెయ్యాలి అనే టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు తమోగుణ ఆహారం ఎలా ఉంటుందంట? వండిన 3 గంటల తర్వాత ఎవరైతే భుజిస్తూ ఉంటారో అటువంటి ఆహారము తమోగుణ ఆహారంగా మారిపోతుంది. తర్వాత రుచిహీనం, ఏదైతే ఏముంది తింటే చాలు, అసలు రుచి ఉండదు, ఏముండదు అన్నట్టు. తర్వాత కొంచెం వాసన పట్టినా తిందని ఏదో ఒకటి కడుపు నింపుకోవాలా, చెడు వాసనతో కూడి కుళ్ళినట్టిది, అది తమోగుణ ఆహారం. తర్వాత ఇది చాలామంది చేస్తూ ఉంటారు, స్పెషల్గా కాలేజీలో మన పిల్లలు కానీ మనం కూడా ఒక ప్లేట్లో కలుపుకొని చాలామంది తింటుంటారు. ఒక వర్గం వారు, వాళ్ళు పెద్ద ఇంకేమనంటే
కింద కలుపుకుంటుంటారు, ఒక బట్ట వేస్తారు, దాంట్లో కలుపుకొని పెద్దగా తింటూ ఉంటారు. ఏదది? ఇతరులు తినగా మిగిలినది అంటే ఎంగిలిది. ఇది తామసిక ఆహారము. ఆ తమో గుణంలో ఉన్నవాళ్ళు లైక్ చేస్తారు. నిషిద్ధ పదార్థంలో కూడినది అగు ఆహారము. నిషిద్ధ పదార్థములు అంటే 4 నియమాల్లో ఏంటి మనది? మాంస భక్షణం అంటే సో నాన్ వెజిటేరియన్. సో అవన్నీ కూడా మనకు తామసిక గుణాన్ని ప్రేరేపిస్తుంది. నాన్ వెజ్ అంటే పెద్ద జంతువులు ఉండొచ్చు, వంటలు ఉండొచ్చు, కొంతమంది మూర్ఖులు, ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఇవన్నీ కూడా ఇంకా అన్నట్టు నిషిద్ధ పదార్థములు. ఇంకా ఏం చెప్తారంటే ఆచార్యులు, ఈ హోటళ్ళల్లో ఫుడ్ తినకూడదు, స్ట్రీట్ షాప్లలోది కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళు శుచి శుభ్రత అస్సలు మెయింటైన్ చేయరు, బయటకు చూడడానికి మెయింటైన్ చేస్తారు. అవన్నీ కూడా నిషిద్ధ పదార్థములు. ఏమేం కలుపుతారో ఏం చేస్తారో మనకు తెలియదు. అటువంటి ఆహారం అంతా కూడా ఆర్డర్ ఆన్లైన్లో ఆన్ చేస్తాం, మన దగ్గరకు వచ్చేసరికి ప్యాకింగ్ చాలా బాగుంటుంది, కానీ దాంట్లో ఉండేదంతా కూడా మనకు తెలియంత స్మెల్ మాత్రం సెంటు కొట్టినట్టుగా ఉంటుంది తప్ప అది అంత మనకు ఉపయోగకరమైంది కాదు అని మనకు ఆచార్యులు చెప్తున్నారు. దాన్ని లైక్ చేసేవాళ్ళు తమో గుణానికి సంబంధించినటువంటి వాళ్ళని మనకు చెప్తారు. ఇంకా ఏం చెప్తున్నానంటే భగవంతుడు ఇక్కడ ఈ 3 ఆహారాల గురించి మనకు బోధిస్తూ మరి మనం ఎటువంటి ఆహారాన్ని మనము ఇష్టపడాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ తమోగుణం చాలా పనిచేసి తమో రజగుణంలో సో బాగా కష్టపడి పని చేయాలంటే బలం చాలా ఉండాలని చెప్పేసి నాన్ వెజిటేరియన్కు అలవాటు అవుతాం. ఎందుకు? దాంట్లో కొవ్వు, ఆ జంతువు యొక్క మాంసం ద్వారా చాలా నేను కొవ్వు పదార్థాలు నేను పొందగలుగుతాను అనుకుంటారు. కానీ అవే కొవ్వు పదార్థాలు ఆ ఆవు యొక్క పాలల్లో, ఆవు యొక్క నెయ్యిలో మనకు ఉంటుంది తప్ప జంతు హింస చేసి దాన్ని చంపడం వల్ల మనకు ఆ కొవ్వు వస్తుందనే తెలియదు. కానీ దానివల్ల ఎంతో పాపాన్ని మనము అనుభవించాల్సి ఉంటుంది, పాపపు జీవితాన్ని మనము పొందాల్సి ఉంటుంది. ఎందుకు? మాంస అంటేనే ఆ యొక్క జంతువు నేను నెక్స్ట్ జన్మలో నిన్ను చంపి తినడానికి రెడీగా ఉన్నాను అంటుంది. ఈ యొక్క మాంస భక్షణం అనేది అనాగరిక ఆహారము. సో ఏదైతే సాత్విక భోజనము నాగరిక, అందులో ఇంకా సాత్విక భోజనంలో శుద్ధ సాత్వికం అంటే అది వైష్ణవ భోజనం అంటారు. ఇంకేమంటున్నారంటే ఇక్కడ మానవులకు భగవంతుడు అన్ని రకాల ధాన్యాలను మనకు పప్పులు, గోధుమలు, తర్వాత రైస్, ఇవన్నీ ఎన్నో రకాలుగా మాంసకృతులన్నీ కూడా ఈ వెజిటేరియన్ ఈ పప్పు దినుసులో మనందరికీ భగవంతుడు ప్రసాదించాడు. మానవులు జన్మించినప్పుడే జంతువులు ఈ యొక్క సృష్టి ఆరంభం నుంచే భగవంతుడు వీటన్నిటికీ అంటే ఒక జీవి పరాణ జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి జీవిస్తుంది కాబట్టి ప్రతి జీవికి తినడానికి కొరకు ఇంకొక పదార్థాన్ని భగవంతుడు రెడీ చేయడం జరిగింది. దాంట్లో మనం ఏదో పెద్ద ఆలోచించవలసిన అవసరము లేదు. ఈ యొక్క ఫుడ్ ఏ విధంగా ప్రభావితం అవుతుందంటే చాలా లీలల్ని మనము చూడొచ్చు. పూర్వం ఏమవుతుందంటే ఒక సన్యాసి సాధువులు ఏం చేస్తారండి, ఊరూరా గ్రామం తిరుగుతూ ప్రచారం చేస్తూ వెళ్తుంటారు. ఆ ప్రచారంలో ఒక సాధువు ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో బస చేయడానికి ఎవరు ఒక్కతను చాలా గొప్ప ధనవంతుడు, ఆయన సరే అని చెప్పేసి తన దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ సాధువు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆయన పాపం చాలా గొప్పగా సాధువుని ఆహ్వానించి ఆయనకు మంచి భోజనం అది పెట్టడం జరుగుతుంది. బంగారు పళ్ళెంలో ఆయన సాధువుని రిసీవ్ చేసుకొని భోజనం పెడతాడు. సాధువు అంటాడు, రేపు పొద్దున్నే అర్లీ మార్నింగే నేను వెళ్ళిపోతానండి, ఎందుకంటే నేను పొద్దున్న నదీ స్నానం చేసుకొని వెళ్ళిపోతాను, ఇక పొద్దున్న నేను ముందుకు వేరే ప్రచారానికి వెళ్ళాలండి. సరే, మరి అంత పొద్దున 3 గంటలకు బ్రహ్మముహూర్తంలో లేస్తాడు కాబట్టి ఇతను ఇవ్వడు. సరే సాధువు, మీరు మీరు వెళ్ళిపోండి, నో ప్రాబ్లం అంటారు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, పొద్దున్నే వీళ్ళు ఎవరు లేవరు కాబట్టి తను ఏ పళ్ళెంలో అయితే తిన్నాడో ఆ పళ్ళెంని తన బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు అన్నట్టు. సో ఇక్కడ చూస్తే ఈయన పొద్దున్న లేచిన తర్వాత బంగారు పళ్ళెం, అది బంగారు పళ్ళెం లేదు, తర్వాత బంగారు గ్లాసు నీళ్ళు తాగడానికి కూడా ఇస్తాడు.
సో ఆయన తన ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తుంది, సరే తన ఏమేమి ఉన్నాయో చూద్దామంటే బంగారు పళ్ళెము, తర్వాత బంగారు గ్లాస్ తీసుకొచ్చేస్తాడు. అరే ఇదేంటి, నేను ఈ బంగారు పళ్ళెం నేనెందుకు తీసుకొచ్చాను, నాకేం అవసరం ఇది ఎందుకు ఇలా నేను చేశానంటే అప్పుడు ఆ సాధువుకి ఇంకా మనసులో పట్టక మళ్ళీ వెళ్ళి అడుగుతాడు అన్నట్టు. సో ఈ బంగారు పళ్ళెం నేను ఎందుకు, ఈయన ఇక్కడ సరే చూసి ఏమో మరి సాధువుకి ఏమైనా ఇష్టం అనిపించిందేమో తీసుకెళ్ళాడని చెప్పేసి అనుకుంటాడు ఆయన. అప్పుడు వచ్చి అడుగుతాడు, నీవు నాకు ఆహారాన్ని భోజనం పెట్టావు కదా, ఆ భోజనం ఎక్కడి నుంచి, అంటే దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి తెచ్చావు, అసలు నువ్వేం చేస్తావని అడుగుతాడు అన్నట్టు. నువ్వు నిజం చెప్పు నాకు అంటే అప్పుడు ఆయన చెప్తాడు, స్వామి నా వృత్తి దొంగతనము, నేను మీకు ఏదైతే తీసుకొచ్చి ఇచ్చానో అవి దొంగతనం ద్వారా తీసుకొచ్చి ఇచ్చాను అంటే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే ఎటువంటి భోజనం చేస్తే అటువంటి లక్షణం మనకు వస్తుందంట. అంటే పవిత్రమైనటువంటి ఆహారం భుజిస్తే మన మనసు బుద్ధి పవిత్రంగా మారుతాయంట. అపవిత్రమైనటువంటి ఆహారాన్ని భుజిస్తే మన మనస్సు బుద్ధి అపవిత్రంగా మారుతుందంట. తర్వాత మనకి ఇంకేం చెప్తానంటే మనం పవిత్రమైనటువంటి జలాన్ని తాగినట్టయితే మన వాణి కూడా పవిత్రంగా మారుతుందంట. కాబట్టి ఆహార శుద్ధి మనకు చాలా ముఖ్యమైనది. శుద్ధమైనటువంటి స్పెషల్గా పవిత్రమైనటువంటి ఇంకా స్పెషల్గా భగవత్ ప్రసాదము తీసుకుంటే అది జనరల్గా ఏమవుతుందండి, భోజనము శక్తిగా మారుతుంది. మన కడుపులో ఉదరంలో శక్తిగా మారి నరాల్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ప్రసాదం భగవంతుడు ఏమంటాడు, సో అన్నం పరబ్రహ్మ స్వరూపం, అంటే భగవత్ ప్రసాదము భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. అణువను ఒక్క కణకణం కూడా అణువను కూడా భగవంతుడి యొక్క ప్రసాదం. అది మన లోపలికి వెళ్ళిపోయి శక్తిగా మారి మన లోపల రక్తంలో కణకణాల్లో అది భగవంతుడి రూపంలాగా మారిపోయిందంటే మనము ఇంకా తప్పు చేసే అవకాశము ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనము పుట్టక ముందు, అందు గురించి ఆచార్యులు ఏం చెప్తారు, గర్భధాన సంస్కారం, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎటువంటి పెళ్ళి ఏ విధంగా చేసుకోవాలా, యజ్ఞము ద్వారా యజ్ఞ పురుషుడు విష్ణువు యొక్క సమక్షంలో పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి భగవత్ ప్రసాదం పెట్టి భగవంతుడి యొక్క సేవ, భగవత్ పూజ. మనకు మన క్లాస్లో ఆల్రెడీ ఏమొచ్చింది, మనకు శ్రద్ధ, తర్వాత ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి పూజా విధానాలు మనం చర్చించాము. దేవతలను ఎవరు పూజ చేస్తారు, యక్ష రాక్షసులను ఎవరు పూజ చేస్తారు, భూత ప్రేతాలను ఎవరు పూజ చేస్తారు, సత్వగుణంలో ఉన్నవాళ్ళు దేవతలను పూజ చేస్తారు, శుద్ధ సత్వంలో ఉన్నవాళ్ళు విష్ణువుని పూజ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం భగవంతుని పూజ చేస్తున్నాం, భగవంతుడికి ప్రసాదం అర్పితం చేస్తాం. అంటే ఒక శిశువు భూమి మీదకి రావాలి అంటే ఆ శిశువు యొక్క కాన్షియస్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఆ శిశువు గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ తల్లి తీసుకుంటున్నటువంటి ఆహారము, తల్లి వింటున్నటువంటి రోజు ఏదైతే భగవత్ కథ అనుకుంది భౌతికమైంది, సో దాని యొక్క ప్రభావము ఆ శిశువు మీద పడుతుంది. కాబట్టి ఎవరైతే భగవత్ ప్రసాదాన్ని రోజు తీసుకుంటా ఉంటారో దాని ప్రభావము వాళ్ళ మీద పడుతుంది. ఏ విధంగా పడుతుందో మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు యజ్ఞాలు 3 రకాలు. సో మీరు సాత్వికమైన భోజనం చేస్తే సాత్వికమైనటువంటి యజ్ఞాలను లైక్ చేస్తారు. శుద్ధ సత్వంలో ఉన్నటువంటి భోజనం చేస్తే, శుద్ధ సత్వం అంటే భగవంతుడి యొక్క ప్రీతికరము యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు 11వ శ్లోకంలో చెప్తున్నారు, శాస్త్ర నిర్దేశానుసారము తమ స్వధర్మమని భావింపబడుచు ఫలములు కోరని వారి చేయబడి యజ్ఞమునందు సాత్విక, అంటే ఫలాలు కోరనటువంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో అది సాత్వికమైనటువంటి యజ్ఞం అని చెప్పేసి మనకు చెప్తున్నారు. కానీ వివిధ రకాలైనటువంటి ధర్మాల్లో వాళ్ళు ఏం చేస్తారండి, ఇంకా ప్రభుపాల వారు ఇక్కడ చెప్తున్నారు, క్రైస్తవ ప్రార్థనా మందిరములందు కానీ నిర్వహింపబడే కార్యక్రమం మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే వాళ్ళు ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకు అక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎవరైనా స్వధర్మం అనే భావనలో మందిరమునకు లేక చర్చికి వెళ్ళి దేవాది దేవునికి ప్రణమిల్లి పుష్పములను మరియు ఆహార పదార్థములను ఎట్టి భౌతిక లాభమును ఆశింపకుండా భక్తితో సమర్పించాలి. కేవలం భగవాన్ని పూజ నిమిత్తమే దేవాలయంలోకి వెళ్ళుట వలన ప్రయోజనం లేదని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ
శాస్త్రములందు భౌతిక ప్రయోజనం ఆశించి పూజ చేయవాలని ఆదేశించటం లేదు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? సపోజ్ మన పిల్లలే ఉన్నారు. మన పిల్లలు తల్లికి అమ్మ నాకు ఇది కావాలా, అమ్మ నాకు అది కావాలా, ప్రతిరోజు వాళ్ళు తినే భోజనం ఏమైనా లిస్ట్ ఇస్తారా? ఇవ్వరు. తల్లికి తెలుసు తన బిడ్డలకు ఏ టైంలో ఏం కావాలా. సో ఈవెన్ ప్రతిదీ A to Z కేర్ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా భగవంతుడు మనందరికీ తండ్రి కాబట్టి ఆ తండ్రికి ఒబీడియంట్గా ఉంటే చాలు. తండ్రి మన భోజనం దగ్గర నుంచి ప్రతిదీ ఈ విల్ టేక్ కేర్ వెరీ నైస్లీ. ఆయనకు పెద్ద స్పెషల్గా నాకు ఇది కావాలి అది కావాలని అడగవలసిన అవసరము లేదు. శాస్త్రాదేశాలను అనుసరించడం మరియు దేవాది దేవునికి ప్రణామాలు అర్పించడం వంటి కార్యములు ప్రతి నాగరిక వ్యక్తి యొక్క ధర్మము. అంటే మనందరం కూడా ప్రతి మానవుడి యొక్క ధర్మం ఏంటంటే జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. జీవుడి యొక్క స్వరూపమే భగవంతుని సేవించడము. కాకపోతే ఇక్కడ మనకి ఏమంటాడు? శాస్త్ర నిర్దేశానుసారము మన యొక్క స్వధర్మము. మనిషి యొక్క స్వధర్మం ఏంటంటే ఫలాలను ఆశించకుండా మన స్వధర్మమని భావిస్తూ ఫలాలను కోరకుండా ఎవరైతే యజ్ఞాన్ని చేస్తారో అవి సాత్విక యజ్ఞం అంటున్నారు. నెక్స్ట్ ఇంకో యజ్ఞం ఏముంది? రాజసిక యజ్ఞం. ఒక ప్రత్యేక అంటే ఫలానా కోరిక, అది కూడా భౌతిక ప్రయోజనం కొరకు నంబర్ 1. 2 తన పేరు ప్రతిష్ట డబ్బు ఆడంబరముల కొరకు నిర్వహించేటువంటి యజ్ఞాలను రజోగుణ యజ్ఞాలు అని చెప్తున్నారు. అర్థమైందా? సాత్విక యజ్ఞంలో నా ఆడంబరం ఉండదు, తర్వాత ఒక ప్రత్యేక ప్రయోజనం అంటూ ఉండదు. కానీ రాజసిక యజ్ఞంలో ఉంటుంది. అందరికీ చూయించుకోవడానికి ఎవరైనా గొప్ప యజ్ఞం చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళ పేరు ప్రతిష్ట కొరకు కానీ ఎటువంటి ప్రయోజనం అనేది కనబడకూడదు. ఒకవేళ అది కనబడుతుందో అందరికీ గొప్పగా పేరు ప్రతిష్ట కొరకు చేస్తున్నారంటే ఆ యజ్ఞము రాజసిక యజ్ఞం అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో దీంట్లో మనం చూసినట్టయితే రాజసిక యజ్ఞానికి ఎగ్జాంపుల్, సాత్విక యజ్ఞానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది సాత్విక కూడా కాదు, ఇంకా హయ్యర్ లెవెల్ అనుకోవచ్చు మనం. ధర్మరాజు చేస్తాడు ఆయన యజ్ఞం, ఏ ప్రయోజనం ఉండదు. అర్థమైందా? కేవలం ప్రయోజనం ఏంటి? భగవత్ ప్రీత్యర్థం ధర్మరాజు యజ్ఞం చేస్తాడు. అక్కడ అందరూ చర్చిస్తారు. ఈ యజ్ఞంలో ధర్మరాజు చేసేటువంటి రాజస్వ యజ్ఞంలో ఎవరు యజ్ఞకు చీఫ్ గెస్ట్ అంటే యజ్ఞభోక్త ఎవరు అనే చర్చ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు యునానిమస్గా ఎవరి పేరు చెప్తారు? కృష్ణ భగవానుడి పేరు చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కడు మాత్రము భగవంతుడి పేరుని ప్రపోజ్ చేయరు. ఎవరది? శిశుపాలుడు. భగవంతుని స్వీకరించడు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? శిశుపాలుని దండిస్తాడు. అర్థమైందా? తర్వాత ఇక్కడ భౌతిక ప్రయోజనం రాజసిక యజ్ఞానికి మనము ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? రావణాసురుడు కూడా యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. రావణాసురుడు చేసే యజ్ఞం ఏంటి? ప్రత్యేక ప్రయోజనము. ఈ ముల్లోకాలకు రాజును కావాలని, తర్వాత ముల్లోకాలకు అధిపతి కావాలని, ముల్లోకాలను ఆయననే భోగించాలని కోరుకుంటూ యజ్ఞం చేస్తాడు ఆయన. అది రాజసిక యజ్ఞం. తర్వాత మనం చూసినట్టయితే ఎవరు? పృథు మహారాజు కూడా యజ్ఞం చేస్తాడు. సో ఆయన యజ్ఞం ఎవరి కొరకు చేస్తుంటాడు? 100 యజ్ఞాలు చేస్తాడు. 100 యజ్ఞాలు నీ స్వధర్మము విష్ణు ప్రీత్యర్థమే చేస్తుండే ఆయన. 100 యజ్ఞాలు విష్ణు ప్రీత్యర్థం చేస్తే బై డిఫాల్ట్గా పోస్ట్ ఆయన ఈ భూమండలానికి చక్రవర్తి కాదు, స్వర్గలోకానికి చక్రవర్తి. అంటే ఇంద్ర పదవిని కూడా పొందొచ్చు. అక్కడ ఇంద్రుని ప్రసన్నం చేయడానికి కాదు, విష్ణు ప్రీత్యర్థమే 100 యజ్ఞాలు చేస్తారు. 100 ఏమి యజ్ఞాలు చేస్తున్నాడు ఆయన? పృథు మహారాజు అశ్వమేధ యజ్ఞాలు చేస్తున్నాడు. ధర్మరాజు ఏం చేస్తున్నాడు? రాజస్వ యజ్ఞం. పృథు మహారాజు అశ్వమేధ యజ్ఞం. లాస్ట్ 100వ యజ్ఞం అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి బోధన చేస్తాడు. నీకు పృథు మహారాజా, నీకు ఈ 100వ యజ్ఞం పెద్ద అవసరం లేదు. ఎందుకు? నీవేమన్నా ఇంద్ర పదవిని కోరి చేస్తున్నావా? అంటే నీవు చేసేది రాజసిక యజ్ఞం కాదు, నువ్వు చేసేది సాత్విక యజ్ఞం. ఇంకా చెప్పంటే శుద్ధ సత్వంలో.
కాబట్టి సాత్విక యజ్ఞానికి ప్రయోజనమే లేదు. కాబట్టి నీకు ప్రయోజనం కేవలం విష్ణు ప్రీత్యర్థం కాబట్టి వదిలేయండి అంటారు. అప్పుడు ఆయన ఆ ఇంద్రుణ్ణి శిక్షించాలి అనే ఇంద్ర పదవి ఎట్లాగో ఆయన కాంక్షించట్లేదు కాబట్టి ఇంద్రుణ్ణి శిక్షించాలనే కోరిక వదిలేస్తాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై నువ్వు నా ప్రీత్యర్థమై చేస్తున్నావు కదా, నాకు 99తోనే నేను ప్రసన్నమైపోయాను. భగవంతుడు ఒక్క యజ్ఞంతో కూడా ప్రసన్నం కావచ్చు, కానీ 99 యజ్ఞాలు నువ్వు చేశావు, నేను చాలా ప్రసన్నం అయిపోయాను అని చెప్పేసి కోరుకుంటాడు. ఆ విధంగా మనకు భగవత్ ప్రీత్యర్థము చేసేవి సాత్వికమైన యజ్ఞాలు, మన స్వప్రయోజనం కొరకు చేసేది రాజసిక యజ్ఞాలు నెంబర్ 1. లేదా కొన్నిసార్లు ప్రయోజనం ఏం లేకుండా జస్ట్ శాస్త్ర నిర్దేశాలను కూడా పాటించకుండా మన యొక్క ఆడంబరం, డాంబికం, మన యొక్క గొప్పతనం చూపించడానికి చేస్తూ ఉంటారు. దాన్ని కూడా రాజసిక యజ్ఞం అంటారు. ఇంకా తామసిక యజ్ఞం, శాస్త్ర నిర్దేశం లేదా గౌరవం ఉండదు. వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు కానీ శాస్త్రంతో ఎటువంటి సంబంధం ఉండదు. తర్వాత ఆ యజ్ఞము అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రసాద వితరణ, భగవత్ అర్పితమైనటువంటి ప్రసాదం తప్పకుండా వితరణ జరగాలి. ప్రసాద వితరణ లేకుండా ఫస్ట్ థింగ్ శాస్త్ర నిర్దేశములు అంటే శాస్త్రాల పట్ల గౌరవము లేనటువంటి యజ్ఞము తామసిక యజ్ఞము. 2 ప్రసాద వితరణ లేనటువంటి యజ్ఞము తామసిక యజ్ఞము. 3 వేద మంత్రాల యొక్క పఠనము లేనటువంటి యజ్ఞము తామసిక యజ్ఞము. 4 పురోహితులకు సంభావనలు కానీ లేకుండా, అంటే వచ్చిన పురోహితులు ఉంటారు పాపం, యజ్ఞ నిర్వహణ చేస్తారు, వాళ్ళకు గౌరవ మర్యాదలు, వాళ్ళకు తగినటువంటి సత్కారము లేకుండా లేదా ఉన్న శ్రద్ధారహితంగా ఏదో తీసుకోండి అని చెప్పేసి అలా శ్రద్ధారహితంగా చేసేటువంటి యజ్ఞము తమోగుణ యజ్ఞము అని చెప్తున్నారు. మనం కూడా సమ్టైమ్స్ చేస్తూ ఉంటాం. మరి మనం ఎటువంటి యజ్ఞం చేయాలా? సాత్విక యజ్ఞం చేయాలా. రాజసిక యజ్ఞం చేయకూడదు, తామసిక యజ్ఞం అసలే చేయకూడదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ శ్లోకంలోనే అక్కడే వచ్చింది, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ శ్రద్ధతో కూడుకున్నది. శ్రద్ధ మనము భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండాలా, భగవంతుడి భక్తుల పట్ల శ్రద్ధ ఉండాలా, ఎవరైతే పురోహితులు వాళ్ళు మన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళ పట్ల శ్రద్ధ ఉండాలా, శాస్త్రాల పట్ల శ్రద్ధ ఉండాలా. సో ఇవన్నీ లేకుండా కేవలము మన దగ్గర చాలా డబ్బు ఉంది, ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ సో మనము ఆ ధనం నా దగ్గర ఇంత సంపత్తి ఉన్నది అని చూయించుకోవడానికి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞాన్ని తమోగుణ యజ్ఞం అంటారు. అక్కడ ఎవరిని లెక్క చేయరు వాళ్ళు. అటువంటి యజ్ఞం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. లైక్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈరోజు ఆహారము యజ్ఞాలు. సో మరి భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క భక్తులు మనకు తమోగుణ ఆహారంలో ఉచ్ఛిష్టము అంటే ఇతరుల యొక్క ఎంగిలి అన్నారు. అంటే భక్తులు కాని వారి ఎంగిలి తీసుకుంటే అది అపవిత్రమైంది, అది తమోగుణానికి సంబంధించింది అన్నారు. ఒకవేళ ప్రసాదం అంటే తమోగుణము 3 గంటల కంటే ఎక్కువ, అది నార్మల్ స్టేజ్లో. అందులో క్లియర్గా చెప్పారు భగవత్ ప్రసాదానికి ఈ కండిషన్స్ పనికిరావు. భగవత్ ప్రసాదం ఎప్పుడైనా కూడా పూరి జగన్నాథ్లో చూస్తే ఒకే ఒక్క దగ్గర అక్కడ ఒక్క ప్లేట్లో గుణాలతో వర్ణాలతో ఏమీ సంబంధం లేదు, ఒకే ఇస్తారాకులో అందరూ తింటారు. వాళ్ళు శూద్రులు తింటారు, వైశ్యులు తింటారు, క్షత్రియులు తింటారు, ఎవరైనా తింటారు. అది భగవత్. ఈవెన్ కొన్ని యానిమల్స్ కూడా వచ్చి అదే ఇస్తారాకులో భోజనం, దట్ ఈస్ ద భోజనం చేస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జగన్నాథ్ మహాప్రసాదం. అక్కడ ఉచ్ఛిష్టమైన ఎంగిలి కాదు. ఆ ఉచ్ఛిష్టం వల్ల ఏదైతే నారదుడు దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు 4 నెలలు వాళ్ళ ఆశ్రమానికి, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ అమ్మ పనిచేస్తుందో ఆ ఆశ్రమానికి చాతుర్మాస్య దీక్ష వ్రతం తీసుకున్నటువంటి బ్రాహ్మణులు, వైష్ణవులు, భక్తులు వచ్చి అక్కడ వాళ్ళ ఆశ్రమం ఉంటే ప్రతిరోజు చిన్న బాలుడే వాళ్ళ పర్మిషన్తో కావాలని అడిగి ఉచ్ఛిష్టాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆయన ఏ జ్ఞానం ఉందండి? ఏమైనా జ్ఞానం ఉంది అరే ఉచ్ఛిష్టం తీసుకుంటే నాకు ఇలా జరుగుతుంది? కాదు. చిన్నపిల్లలకు జనరల్గా పెద్దవాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ ప్లేట్లోంచి ఏదో ఇవ్వమంటారు. అలా నారదుడు
వాళ్ళ దగ్గర అడుక్కుంటూ వాళ్ళు తిన్న ఎంగిలి ప్రసాదం తీసుకోవడం వల్ల ఆయన లోపల భగవంతుడికి నైవేద్యం పెట్టిందని ఏమంటారు తెలుసా? ప్రసాదము. ఆ ప్రసాదాన్ని భక్తులు తీసుకున్నగా మిగిలిన దాన్ని ఏమంటారు తెలుసా? మహాప్రసాదము. భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు తీసుకోగా మిగిలిన దాన్ని మహాప్రసాదం. మరి మహాప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ లోపల భక్తి చాలా ఫాస్ట్ ట్రాక్ అంటారు కదా, ఫాస్ట్గా వాళ్ళ యొక్క చెడు కర్మలన్నీ కూడా అలా భస్మీపటలం అయిపోయి, మంచి కర్మలు కూడా మంచి చెడు కర్మలన్నీ కూడా భస్మం అయిపోయి కేవలం భక్తి పురోభివృద్ధి జరుగుతుంది. అందుగురించి ఆహార శుద్ధి చాలా ముఖ్యమైనది. ఆహార శుద్ధి ద్వారా మన బుద్ధి, మన మనస్సు, మన శరీరము శుద్ధి. మనం ఎటువంటి కర్మలు చేస్తాం, ఎటువంటి యజ్ఞాలు చేస్తాం? కేవలం భగవత్ సంబంధిత యజ్ఞాలు చేస్తూ ఉంటాం. మరి కలియుగంలో తమోగుణ, రజోగుణ, సత్వగుణ వీటన్నిటికీ అతీతమైనటువంటి యజ్ఞాలని చైతన్య మహాప్రభు రికమెండ్ చేస్తాడు. ఏ యజ్ఞం అది? సంకీర్తన యజ్ఞము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ప్రవేశపెట్టారు చైతన్య మహాప్రభు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సంకీర్తన యజ్ఞం ఎవరైతే చేస్తారో వాళ్ళు పరమ పవిత్రులు అవ్వటమే కాదు, సంకీర్తన యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవుతారు. భగవంతుడి యొక్క ధామానికి వాళ్ళు ఎంటర్ అవ్వడానికి అర్హత సంపాదిస్తారు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद।